దిశా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలోని గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు నిర్వహించినట్టు వెల్లడించిన అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. వేములవాడ రాజన ఆలయంలో భక్తుల సందడి. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. జిల్లాలో 26 కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 2 పరీక్ష మొదలైంది. 9:30 పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు 163 BNSS 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాల పరిధిలో ఉన్న 26 గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద రూట్లలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఎస్ఐ స్థాయి అధికారులను నియమించామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది ఇది నేర్చుకుని వస్తారు చలికాలం వల్ల. అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారు? 380. అప్పుడు లాస్ట్ This is 9:50. స్టార్ట్ అయినాయి. దానిలో దాదాపు మన జిల్లాలో 26 సెంటర్స్ ఉన్నాయి. అండ్ మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాము. ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ పెట్టుకున్నాము. 2-3 మేల్ కానిస్టేబుల్స్, ఒక ఫీమేల్ కానిస్టేబుల్ అందరికీ చెకింగ్ చేసి వాళ్ళ లోకల్ చీఫ్ సూపరింటెండెంట్తో సహా చెకింగ్ ఆఫీసర్స్తో సహా మనం కూడా చెకింగ్ చేసి హెల్ప్ చేస్తున్నాము వాళ్ళకి. ఈ 9:30 అని గేట్స్ క్లోజ్ అవుతుంది. వాళ్ళ చీఫ్ సూపరింటెండెంట్ గేట్స్ క్లోజ్ చేస్తారు. ఈ రేపు కూడా ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా 2 సెషన్స్ కూడా ఉన్నాయి. అందరు పిల్లలు గుర్తు వాళ్ళకి ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి దీనిలో. అది షూస్ అలౌడ్ లేదు, అది కాకుండా ఏం ఫిజికల్ వాచ్ అలౌడ్ లేదు. సో అట్లయినా మీరు తీసుకురాకండి. అది కాకుండా అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ మంచి ప్లేయర్ చేయాలని కోరుకుంటున్నాను. లేదు 9:30 చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు గేట్ ఎప్పుడు బంద్ చేస్తే అప్పుడు బంద్ అవుతుంది. దట్ ఈస్ చీఫ్ సూపరింటెండెంట్. ఇక్కడే ఉంటుంది సార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం తాండూరు పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద గల స్ట్రాంగ్ రూమ్ నుంచి గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నాపత్రాల తరలింపు ప్రక్రియను అదనపు కలెక్టర్ హిమ్నా నాయక్ అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం తంగలపల్లి మండలంలోని తాడూరు గ్రామంలో సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సిరిసిల్లలోని గీతానగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీస్ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించామని అదనపు కలెక్టర్ కిమియా నాయక్ అన్నారు. పరీక్షా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని, ఎక్కడా ఎటువంటి సమస్యలు రాలేదని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నియమాలను పాటిస్తూ పగడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ తనిఖీలలో అదనపు కలెక్టర్ వెంట సిరిసిల్ల ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రాజన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కోడిమొక్కులు సమర్పించారు. అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. వేములవాడ రాజన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడిమొక్కులు సమర్పించి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా సమీకృత భవనాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ప్రభుత్వ పక్షాన హాజరై మాట్లాడిన కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతోనే
గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఏర్పాటు చేసినటువంటి కస్తూర్బా గాంధీ స్కూళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వీరికి రావాల్సిన హక్కులు కల్పించలేని స్థితిలో తప్పుదోవ పట్టించిందన్నారు. ప్రతిపక్షంగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి బాధలను గుర్తించి అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగిందని, ఆ మాట ప్రకారమే ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ వీరంతా కుటుంబ సభ్యులుగా భావించి వీరి యొక్క బోధన వసతిని కోసం సమాన పనికి సమాన హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులకు ఆ హక్కులు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. 9 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా హామీల అమలు చేయలేని గత ప్రభుత్వ దద్దమ్మలు ఈరోజు అండగా ఉంటామని చెప్పడం విడ్డూరమైన అంశంగా భావించాల్సి వస్తోందన్నారు. అడ్డదారుల రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి జీవితాలతో ఆడుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు మొరరాజు, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు గోనె ఎల్లప్ప, పట్టణ అధ్యక్షులు అనిల్ దాస్ భాను, మాజీ ఎంపీటీసీ బైరినేని రాము, హ్యూమన్ రైట్స్ నాయకులు గుగ్గిళ్ల భారత్, పట్టణ నాయకులు గంభీరావుపేట ప్రశాంత్, అలాగే అల్లం సాయి, అంగారపు మహేష్ తదితరులు ఉన్నారు. అభియాన్ సంస్థలో పనిచేస్తున్న సోదరిమణులకు, అన్నా తమ్ములందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ సమస్యలు నాకు తెలియదు కాదు. ఎందుకంటే పోయినసారి కూడా మీరు సమస్యల గురించి పోరాడినప్పుడు మేము మీకు మద్దతుగా వచ్చింది వాస్తవం. ఇవాళ అధికారంలో ఉన్నామని చెప్పి ఇవాళ మేము పారిపోతే మాది తప్పు అవుతుంది. ఇవాళ కూడా మీరు పిలిచిండ్రు, మేము వచ్చినాం. మీ సమస్యల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. మీకు కూడా రాష్ట్రం యొక్క పరిస్థితులపైన అవగాహన ఉందని నేను భావిస్తుంది. ఇవాళ ఆ రోజు 9.5 సంవత్సరాల్లో వాస్తవంగా చెప్పానంటే ఈ సంస్థను పెట్టి పోషించింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలమైన వసతులు ఏర్పడాలి, వాడికి మీ యొక్క నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు దొరకాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ సంస్థను డెవలప్ చేసింది, పెట్టి పోషించింది, దీనికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కన్న బిడ్డను చంపుకునే ప్రయత్నంలో ఎవరు ఉండరు. మేము కూడా ఆ బిడ్డను చంపుకోవాలని మేము కూడా ఎప్పుడు కూడా వెనక్కి పోము. దాన్ని కాపాడే ప్రయత్నమే చేస్తాం. ఇవాళ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఆ రోజు మేము అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే మాకు అప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి చేసిన అప్పులు కేవలం 3.5 లక్షల కోట్లని అనుకున్నాం. అప్పుడు మేము 3.5 లక్షల కోట్లను ఒక సంవత్సర కాలంలో మేము అధిగమిస్తాం, ఆ ఆటుపోట్లను అధిగమిస్తాం. కాబట్టి వీటిని మీకు ఆ హామీలన్నీ కూడా సంవత్సరం లోపలే తీర్స్తాం అనుకున్నది కూడా వాస్తవం. కానీ ఇక్కడ అప్పుల కుప్ప తీసినా కొద్దీ 7.5 లక్షల కోట్ల అప్పు తేలింది. దాంతో పాటు గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల బిల్లుల రూపాయల పెండింగ్ పెట్టిపోయింది. ఇంచుమించు 8.5 లక్షల కోట్లను అప్పుల్లో పెడితే ఇవాళ మీరు రోజు తెల్లారులేస్తే పేపర్లో చూస్తాం. ఇవాళ 6,500 కోట్ల రూపాయలు నెలకు కేవలం వడ్డీ రూపాయన కడుతున్నాం. ఇవాళ వడ్డీ రూపాయన కట్టుకుంటే మన 1,50,000 కోట్ల బడ్జెట్ లో ఇవాళ ఇంచుమించు 6,500 కోట్లు దీనికి కడతాము. ఒక సంవత్సర బడ్జెట్ అది అంటే 7,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు మనము మిత్తులకు అప్పుల కిందనే కడతాం. ఇవాళ తక్కింది 45,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు పోతాయి. ఇవాళ 15,000 కోట్ల రూపాయలతోనే మనం ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా నెట్టుకురావాల్సిన పరిస్థితికి ఏర్పడ్డది. ఇవాళ ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి, ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చి, మీదే కాదు ఇంకా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నది, మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నది, ఆశా వర్కర్స్ ఉన్నది, వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా అరకూర జీతాలతోని మీ యొక్క జీవితాలను వెళ్ళబుస్తున్న సంగతి, సమాజానికి సేవ చేస్తున్న సంగతి మా అందరూ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ నుంచి పుట్టిన వాళ్ళమే, ఇక్కడ పెరిగిన వాళ్ళమే. ఈ సమస్యలు తీర్చే బాధ్యత మా అన్నా చెల్లెలది, మా అక్క తమ్ముడు తీర్చే బాధ్యత మా పైన ఉంటుంది. కదా తెలంగాణ తెచ్చుకున్నది మనం బాగుపడాలని తెచ్చుకున్నాం, కొందరిని బాగుపడతాలని తెలియాల. కాబట్టి మీరందరూ కూడా బాగుపడాలన్న ఉద్దేశం కొద్దీ మీరు పెద్ద మనసుతోని మీరు అర్థం చేసుకోవాలి. ఒక 5-6 నెలలు ఓపిక పడితే తప్పకుండా మీ సమస్యలను చర్చించని రోజు లేదు. ఇది కూడా చెప్తున్నా నేను. నాకు అందుబాటులో ఆఖరికి మన వేములవాడకు వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి, సార్ ఇక్కడ మేము కూడా ధర్నాలు అటెండ్ చేసినాం, ఇవన్నీ అటెండ్ చేసినాం, చేసే బాధ్యత ఉందంటే
ఒక్కొక్కడే తీర్చుకుంటూ వస్తారు. ముందుగాల ఇప్పుడు మీరు ఊళ్ళలోకి పోయినట్టయితే మీ కుటుంబ సభ్యులు చాలా మంది సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలో సర్పంచ్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు, మీ చుట్టాలో పక్కాలో ఎవరు వాళ్ళు, వాళ్ళకు కూడా బిల్లు రావాలి పాపం. ఆ బిల్లులు కూడా అక్కడనే పెండింగ్ పెట్టిపోయారు. ఇవన్నీ బిల్లులు పే చేయడానికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళు. ఇవాళ వీటిని అన్నించి కూడా తీర్చే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటామమ్మా. ఇవాళ కొంతమంది 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడేం వెలగబెట్టలే బంగారు తెలంగాణ పేరు మీద. వీటన్నిటి కూడా బాధ్యత వాళ్ళే వహించాలి. వాస్తవం చెప్పాలంటే ఈ పరిస్థితికి ఈ దుఃఖానికి కారణం వాళ్ళే అయ్యాల. బంగారు తెలంగాణ అని చెప్పి మన బతుకులని కూడా ఆగం చేసి ఇలా జోకర్ల మాదిరిగా బాబా మాదిరి వచ్చి మళ్ళీ మేము కూడా సిగ్గులే కూడా మాట్లాడుతుంది. ఇలా సమస్య ఉన్నప్పుడు అందరిని పిలవాల్సిందే, మన తప్పులేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాల యొక్క అండ మనం కోరాలి. అందరి మద్దతుతో మనము మన సమస్యను పరిష్కరించుకోవాలి. శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన హక్కు. అది దాన్ని చేసుకోవడం తప్పులేదు. కానీ వాళ్ళు మాత్రం 9.5 సంవత్సరాల్లో పెంచింది లేదు, చేసింది లేదు. బంగారు తెలంగాణ పేరు మీద మీరందరూ కూడా పేపర్లో చదువుతుంది. ఇలా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 1,25 కోట్ల రూపాయలు వేస్ట్ చేయగల. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమైంది. అంతకంటే ఎక్కువ పంట పండింది, అంతకంటే ఎక్కువ నీళ్లున్నాయి. ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ దమనంలోకి అయితే శ్రీపాద ఎల్లంపల్లి కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ సరిపోతాయి. మనకు సరిపోగా కేవలం దోపిడి కొరకు ఇలా వల్ల. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో గల శ్రీ శివసాయిబాబా ఆలయంలో దత్త పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దత్త పౌర్ణమి సందర్భంగా సాయినగర్లో గల సాయిబాబా ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున పట్టణంలోని పుర ప్రముఖులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, రావి, వెంకటేశం, బబ్లు తదితరులు పాల్గొన్నారు. గోత్రం అంటే దిగ్గు తెచ్చుకోవాలి. వాటి చేతులు కాయగలుగుతున్నారు. సర్వాధారణ బుద్ధి పుత్ర విధరాజీశ్వరం Gracias.
శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాత అన్నపూర్ణేశ్వరి భవానీ మాత అనుగ్రహం వల్ల ప్రతి నెల దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి జయంతోత్సవము కనుక అన్నదానం విశేషంగా జరుగుతూ ఉన్నది. భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చినటువంటి వాళ్ళు తోచిన విధంగా అన్నదానానికి వాళ్ళు చేతులు కలుపుతున్నారు. వారికి అనుకున్న కోరికలు కొంగు బంగారం అవుతున్నది. ఎవరైతే అనుకోకుండా అన్నదానం కోసం రాసి మళ్ళీ మాకు అనుకున్న పని అయింది, మేము ప్రత్యేకించి పెద్ద మొత్తంలో అన్నదానాన్ని కలుపుతామని కూడా అట్లా ముందుకు వస్తున్నారు. కనుక భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నది. మరియు మా కార్యవర్గం మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మా కార్యనిర్వహణాధికారి వారి మంచి స్వభావం కలిగినటువంటి వాడు కనుక వారు వచ్చేసండి బాగా అభివృద్ధిలో ఉన్నది కనుక వారికి వారి కుటుంబానికి భక్తులందరికీ కూడా సద్గురు దీవెన ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు నిర్వహించినట్టు వెల్లడించిన అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.